గాయత్రి, సులక్షణకి నోరు తీపి చెయ్యండి. వారి జన్మదినం కదా. సులక్షణ, మీరు గాయత్రికి నోరు తీపి చేయండి. నేను ఈ కేక్ తినలేను. ఇందులో కోడిగుడ్డు ఉంటుంది. రాజపుత్రుల కోడలి గారి నోట ఇలాంటి మాట ముందు మాకు తెలీదు రాణగారు. మీరు సింహాల గుహలో కుందేల్ని పెంచుతున్నారని. నువ్వు రాజమహల్ పద్ధతులు ఎప్పటికీ నేర్చుకోలేవు. సులక్షణ, ఈ పూట అందరూ తీపి తినాలంటారు కదా, ఆ మిఠాయి ఎలాంటిదైతే ఏంటి కదా సులక్షణ? జయరాం, కొంచెం చక్కెర తీసుకురా. ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు సులక్షణ. కానుకలిచ్చే సంప్రదాయం కూడా ఉంటుందనుకుంటా. ప్రతి ఒక్కరూ మాకు కానుకలిచ్చారు, నువ్వేమీ ఇవ్వవా? మీకివ్వడానికి ఏం మిగిలిందని? అయినా చెప్పొచ్చుగా, ఏం కానుక కావాలి మీకు? మా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుది. అందుకే మేము అడుగుతున్నాం, నువ్వు ఈ రోజుని మరింత గుర్తుండిపోయేలా చేయాలి. నువ్వు మాకు బానిసవన్నావు కదా గాయత్రి. ఈరోజు బానిసలా నీ బాధ్యతని నిర్వహించు. మా సంతోషం కోసం మా అందరి సమక్షంలో నువ్వు గజ్జె కట్టి నాట్యం చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీరు సులక్షణ బానిసగా ఎందుకు మారకూడదన్నామో. ఈమె మేమెంతగానో ప్రేమించిన సులక్షణ కానే కాదు. ఈమె సులక్షణ అయ్యే అవకాశమే లేదు. నాకు ఆ సులక్షణ గురించి తెలీదు, ఈ సులక్షణ గురించి తెలీదు. ఆమె నాకు అపరిచితురాలే. అపరిచితులు ఏం చేసినా పట్టించుకోనవసరం లేదు. మనవాళ్లు చేసిన వాటిని మనం పట్టించుకోవాలి. భలే గాయత్రి, భలే. మా బానిసగా మారి సానుభూతి పొందుతున్నావా? మా భర్తకి మా గురించే నూరిపోస్తున్నావా? భార్యగా నీ కర్తవ్యం పాటిస్తున్నానని చెప్తూ సవతిగా నీ అసలు రంగులు చూపిస్తున్నావా? నువ్వే కదా చెప్పావు ఈ విషయం నీకు మాకు మధ్యనే ఉంటుందని. అలాంటప్పుడు నువ్వు ఇందులో రాణా గారిని ఎందుకు లాగుతున్నావు? రాణా గారిని నీ డాలులా ఎందుకు ఉపయోగించుకుంటున్నావు? ఇక మీ మాటలు చాలించండి సులక్షణ. చెప్పనివ్వండి రాణా గారు. కానీ గాయత్రి, చెప్పండి సులక్షణ. నేను పూర్తి చేయని ఆ వాగ్దానం ఏంటో చెప్పండి. మీరు నన్ను బానిసం చేశారు, నేను బానిసగా మారాను. మీరు నన్ను అందరి సమక్షంలో పరాయి వాళ్ల ముందు నాట్యం ఆడమన్నారు. నేను నాట్యం ఆడాను. మీరు మా ఆదేశాలన్నీ పాటించారు. అయినప్పటికీ మేము ఎప్పటినుంచో కోరిన కోరిక మాత్రం తీర్చలేదు. అంటే దోషం మీ కోరికల్లోనే ఉంది, నా తప్పేం లేదు.
ఓ విధంగా చూస్తే మనిద్దరం ఒకే పడవలో ఉన్నాం. మన గమ్యాలు మాత్రం వేరుగా ఉన్నాయి. నేను మిమ్మల్ని రాణా గారి మొదటి భార్యగా స్వీకరించాను. కానీ మీరు నాలో సవతిని చూశారు. నా మనసులో మీ పట్ల సానుభూతి ఉంది, కానీ మీ మనసులో నా పట్ల కేవలం ద్వేషం ఉంది. ఛాతీ మీద అలా నిప్పులకుండా పెట్టుకుంటే మనసు కుమిలిపోకుండా ఉంటుందా? ఇలాంటి కల్లిబొల్లి మాటలేవో చెప్పి నువ్విచ్చిన వాగ్దానం నుండి తప్పించుకుంటున్నావా? నేను సేట్ గోవింద్ గారి అమ్మాయిని, ఆమీర్ కోట్ రాజు గారి భార్యని. వాగ్దానం నిలబెట్టుకోకపోవడం అన్నది నా రక్తంలోనే లేదు. మీరడిగేదేదైనా సరే నేను చేస్తాను. ఇక రాణా గారి మాటకొస్తే తమ నిర్ణయాలేవో వారే తీసుకోగలరు. ఓ రాజుగారు మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఓ భర్త నిలబెట్టుకుంటారని ఆశించొచ్చా? మేం మీకోసం ఎదురు చూస్తుంటాం. సరిగ్గా 10 గంటలకు. ఏవో కొన్ని పూలు వేస్తే సరిపోవడానికి అది సమాధి కాదు. నీ భర్తకి నీ సవతికి జరిగే శోభనానికి పానుపు సిద్ధం చేస్తున్నా. దీన్ని అలంకరించడానికి నువ్వు ఎన్ని పూలు పరిచినా సరిపోదు. సరే, పక్కకు జరుగు. ఎందుకంటే శోభనం పానుపు మీద ముళ్ళు ఉండకూడదు. మా జుట్టుకున్న పిన్నుల్తి. అన్నట్టు రేపు ఉదయం మేము పలహారం ఆలస్యంగా తింటాం. ఎందుకో తెలుసా? ఈ రాత్రంతా మా ఇద్దరికి జాగారమే కదా. అయితే ఇదేనన్నమాట మీ నిర్ణయం? అవును, ఇదే మా నిర్ణయం. మీరు ఎంతగా మారిపోయారంటే మిమ్మల్ని ప్రేమించడం, మిమ్మల్ని గౌరవించడం మాట అటుంచండి సులక్షణ. మాకు మిమ్మల్ని భరించడం కూడా సాధ్యం కాదు. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ రోజు నుంచి మా జీవితాల్లో మీకు ఎటువంటి స్థానము ఉండదు.